పట్నంలో ఆషాఢ బోనాల సందడి చాలైందల్లో గోల్కొండ జగదాంబిక అమ్మవారికి కామన్ పబ్లిక్ కా నుంచి లీడర్ల దాకా చాలా మంది తొలి బోనం ఎత్తిండ్రియాల అటెంక లష్కరు ఆఖరికి లాల్ దర్వాజా ఇయాల్టి సంధి చురు చేస్తే శ్రావణం దాకా తగ్గేదేలేదిగా మా అక్క జలన్లు పాండ్రి మరి తొలుత రోజు బోనాల పండుగ ఎంత ధూమ్ధామ్గా అయిందో చూసేద్దాం. ఆషాఢం వచ్చింది మళ్ళా ఎప్పట్లెక్కనే డిల్లం బల్లం షాలైందిగా. పట్నం తొలి బోనం ఎత్తిందోల్లా అయ్యాల ధూమ్ధాం డప్పు సప్పులతోటి ఈరగోలలు పట్టిన పోతురాజుల సింధులతోటి శివసత్తులు ఆడిన ఆటలతోటి దద్దరిల్లింది గోల్కొండ కోట. జగదాంబ అమ్మవారికి కుమ్మర్లు తొలి బోనం సమర్పించి బోనాల పండుగ ఘనంగా చాలు చేసిండ్రు. తొల్తా లంగరాజు కా నుంచి గోల్కొండ కోట దాకా బంగారు బోనం ఘటాలు పట్టు వస్త్రాల ఊరేగింపు సాగింది. ఇక సర్కారు తరపున మంత్రి కొండ సురేఖ మేడం, హైదరాబాద్ ఇన్ఛార్జు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు, వి హనుమంతరావు సార్లు గోల్కొండ బోనాల పండగకు హాజరుపడి సర్కార్ తరపున పట్టు వస్త్రాలు తొలి బోనం సమర్పించిండ్రు. ఆడ హనుమంత్ కాక గిట్లా మాట్లాడుకొచ్చిండు. గోల్కొండ బోనాలు మొదలైన సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పరుడికి ప్రతి స్త్రీకి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. అదే విధంగా మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ 20 కోట్లు ఇచ్చారు. కుమ్మరోళ్లకు బోనాలు మొదలెత్తకపోయేదాన్ని పీరియడ్ లా ఆనవాయితీ వాళ్ళు సాధిస్తున్నారు. వాళ్ళు కూడా అడిగిర్రు, అయ్యా మాకు కేవలం 10,000 ఇచ్చిర్రు. అక్కడ కూడా మా బట్టి విక్రమార్క భార్య వచ్చింది, అందరు డిమాండ్ చేసారు 10 లక్షలని ఇవ్వాలి వచ్చేసారి. అది లేకున్నా ఇదన్నా ఈరా బాబు కుమ్మరోళ్ళు కూడా పాపం ఏడ్కెళ్ళి పెట్టుకుంటారు కనుక మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇక మంత్రి పొన్నం సారు లోయర్ ట్యాంక్ బండ్ కాడున్న కుమ్మర్ల తొలి బోనం కార్యంకు హాజరుపడి కనకాల కట్టమైసమ్మకు పూజలు చేసి తొలి బోనం సమర్పించిండు సారు. పొద్దుగాల సందే గోల్కొండాల బోనాల సందడి షాలైంది. గోల్కొండల చీకటితోటే శితం పట్టిండ్రు భక్తులు. బందోబస్తు కూడా ఇంకింత గట్టిగానే చేసిండ్రు ఈ తాపు. ట్రాఫిక్ ను కట్టడి చేసిండ్రు. గుడి చుట్టూతా 100ల కా నుంచి సీసీ కెమెరాలు బిగించిండ్రు. మొగుల మీదికెళ్లి డ్రోన్లతోటి నిఘా పెట్టిండ్రు. తాగునీళ్ల సౌలతి, వైద్య శిబిరాలు, అత్యవసర సేవలు అన్ని అందుబాటులో ఉంచిండ్రు భక్తులకు. ఎసొంటి తక్లీఫ్లు లేకుండా చేసిండ్రు. ఇక ఏదన్నా అత్యవసర తిప్పలుంటే పోలీస్ కంట్రోల్ రూమ్లకు పోయి చెప్పుకోవాలన్నారు పోలీసులు. మొత్తానికైతే బోనాల పండుగతోటి పట్నంకే కలొచ్చినట్టయిందల్లా అయ్యాలా. మరి చూడాలిగా రేపు బోనాల జాతర సందడి ఏ రేంజ్ ఉంటదయ్యగా.